హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రాష్ట్రమంతా షాక్. ఏపీ హైకోర్టు అద్భుతమైన తీర్పు. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అవినీతి కేసుల్లో ప్రభుత్వ ఉద్యోగుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆభరణాల విడుదలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో స్వాధీనం చేసుకున్నటువంటి బంగారు ఆభరణాలను నామమాత్రపు పూచీకత్తుతో విడుదల చేయాలని ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు నిలిపివేసింది. అంటే వాళ్ళు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టవచ్చు, అందులో బోల్డ్ అయితే కనుక నగలు ఉంటుంటాయి, అవి ప్రభుత్వం సీజ్ చేస్తూ ఉంటుంది. అలా స్వాధీనం చేసుకున్న ఆభరణాలన్నీ కూడా నామమాత్ర పూచీకత్తు విడుదల చేయాలని గతంలో వచ్చిన ఆదేశాలను ఇప్పుడు హైకోర్టు నిలిపేసింది. ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ యాంటీ కరప్షన్ బ్యూరో నమోదు చేసిన ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్లో ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను నామమాత్ర పూచీకత్తుతో విడుదల చేయాలని విజయవాడ ఏసీబీ కోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆ ఉత్తర్వులను ఏసీబీ అధికారులు హైకోర్టులో సవాల్ చేశారు. అలా విడుదల చేయడం ఏంటి అని. అయితే ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో స్వాధీనం చేసుకున్న ఆభరణాలను విడుదల చేయడం అనేది సరికాదంటూ స్పష్టం చేసింది. ఒకవైపు ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో దర్యాప్తు జరుగుతూ ఉండగా, మరోవైపు నామమాత్ర పూచీకత్తుతో ఆభరణాలు విడుదల చేయడం అనేది దర్యాప్తుకు విఘాతం కలిగించే అంశంగా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ఇక ఏసీబీ తరపు న్యాయవాది శ్యామలరావు తమ వాదనలు వినిపిస్తూ, అవినీతి కేసుల్లో స్వాధీనం చేసుకున్న ఆస్తులను సులభంగా విడుదల చేయడం వల్ల దర్యాప్తు ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని కోర్టుకు తెలిపారు. అంతేకాదు, భవిష్యత్తులో సంబంధిత ఉద్యోగులు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్టు తేలితే వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులు ప్రభుత్వపరమయ్యే అవకాశం ఉంటుందని కూడా వివరించారు. అలాగే కేసులు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు ఆభరణాలు అత్యవసరంగా అవసరమైతే వాటి విలువకు సమానమైన బ్యాంకు గ్యారంటీ సమర్పించాల్సి ఉంటుందంటూ ఏసీబీ తరపు న్యాయవాది కోర్టుకు సూచించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వు జారీ చేశారు. దీంతో అవినీతి కేసుల్లో స్వాధీనం చేసుకున్న ఆభరణాల విడుదలపై తాత్కాలికంగా బ్రేక్ అయితే పడింది. అంతే కదా, మీరు కూడా కామెంట్ చేయండి. ఒకవేళ నిజంగా అవినీతి కేసుల్లో ఆభరణాలు దొరికినప్పుడు, ఆస్తుల్లో దొరికినప్పుడు నామమాత్ర పూచీకత్తు విడుదల చేసుకుంటే ప్రతి ఒక్కరికి ఏముందో పట్టుకున్నా కొంచెం డబ్బులు కడితే వదిలేస్తారులే అనేది ఏమో వచ్చేస్తుంది. సో అలాగే కాకుండా అత్యవసరం అయితే ఇస్తారు. ఆభరణాలు నిజంగా ఎప్పటి నుంచో వస్తున్నాయి, మనకు ఖచ్చితంగా కావాలంటే అవి కూడా విడుదల చేస్తాము. దానికి సరైన ఆ విలువ ఎంత ఉందో వాటికి సమానమైన బ్యాంకు గ్యారంటీ, అంత డబ్బులు బ్యాంకులో పెట్టి గ్యారంటీ చూపిస్తే అప్పుడు ఇస్తామన్నారు. ఈ నిర్ణయం కూడా చాలా బాగుంది అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.